నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడియనైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ యొక్క ఎంట్రెన్స్లో ఉన్నాం. దీని పేరు వచ్చేసి కేజీఆర్ యాక్సిలరేటర్ ఫర్ సోషల్ ఎంటర్ప్రీనర్షిప్. అంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో పేరు పెద్దగా ఉన్నప్పటికీ విషయం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్స్ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ అడ్మిషన్ ప్రిపేర్ అయిపోవడం తప్ప పిల్లల యొక్క ఈరోజు ఎంటర్ప్రీనర్షిప్ స్టార్టప్ కల్చర్ మీద చాలా మందిలో జీల్ అయితే ఉంది. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్లో చేస్తున్నటువంటి కాలేజెస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో అందులో ఒక బెస్ట్ సెటప్ మోడరేట్ అండ్ మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ స్థాయిలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మీద దృష్టి పెట్టినటువంటి మరో కాలేజ్ అయితే నేను తెలంగాణలో చూడలేదు. సో ఇప్పుడు మనతోటే వివేక్ ఉన్నాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తను ఈ సెంటర్ మొత్తాన్ని కూడా ఆర్గనైజర్గా ప్లస్ తను చూసుకునే పర్సన్గా ఉన్నాడు. తను అడిగి మనం ఈ యొక్క సెంటర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, వాట్ దే ఆర్ డూయింగ్ హియర్ ఎగ్జాక్ట్లీ అనేది మనం తెలుసుకుందాం. హాయ్ వివేక్. హలో సార్. హాయ్, చెప్పు వివేక్, వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, ఏం చేస్తున్నారు? సో ఇది ఒక ఇంక్యుబేషన్ సెంటర్. మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తుంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ గ్రాడ్యుయేట్స్ పెరుగుతూ ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మార్కెట్లో నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పెరుగుతూ ఉన్నారు, బట్ దానికి తగ్గట్టుగా జాబ్స్ ఉండట్లేవు. సో మనకు ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ మీద ఫ్యూచర్ ఉంటుంది అనేది మా ఇన్స్టిట్యూషన్ స్పెసిఫిక్గా అర్థం చేసుకొని ఇప్పుడు కల్చర్ అనేది దాని మీద గ్రో చేయాలి అని అనుకొని ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని పెట్టి స్టూడెంట్స్ అందరికీ ఇన్నోవేషన్ ఆంటర్ప్రినర్షిప్ మీద వాళ్ళకు ఫుల్ సపోర్ట్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుండే వాళ్ళకి డిజైన్ థింకింగ్ కోర్సెస్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుండి వాళ్ళకు ఒక ఐడియా, ఒక ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేస్తే కస్టమర్స్ దగ్గర నుండి వాళ్ళకు ఎలాంటి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ ప్రాబ్లం నాకు వర్త్ సాల్వింగా కాదా, ఇది సాల్వింగ్ చేయగలిగితే నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత దాన్ని నేను ప్రోటోటైప్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆ ప్రోటోటైప్ నుండి MVP ఎలా డెవలప్ చేయాలి, MVP డెవలప్ చేసిన తర్వాత ఒక స్టార్టప్ రిజిస్టర్ చేయాలంటే ఎలా చేయాలి, ఒకవేళ నా ఇన్నోవేషన్కి నోవెల్టీ ఉంటే నేను పేటెంట్ ఎట్లా అప్లై చేసుకోవాలి, గ్రాంట్ ఎలా తెచ్చుకోవాలి, మెంటర్షిప్ ఎలా తెచ్చుకోవాలి, ఇన్వెస్టర్స్ నుండి ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ ఫ్రమ్ ఐడియా టిల్ మార్కెట్ రెడీనెస్. సో వివేక్, యాక్చువల్గా మీ చూస్తుంటే నిజంగా ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ డూయింగ్ హియర్? గ్రీనరీ అయితే ఎప్పుడైనా కేజీ రెడ్డి చూసినప్పుడు ఒక దిల్ బిందాది అనిపిస్తుంది నాకైతే. చెప్పండి ఒకసారి, ఏంటి ఈ యొక్క మనం కేసు గురించి, ఏంటి స్టార్టప్స్ ఏంటి, ట్రస్ట్ ఏరియాస్ ఏంటి, ఈ ఐడియేషన్ రూమ్ ఏంటి, ప్రొడక్ట్ డిజైన్ ల్యాబ్ ఏంటి, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ల్యాబ్ ఏంటి, సో కెనరా టెక్నాలజీస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రెజెంటేషన్ సెంటర్, మీటింగ్ రూమ్స్, సెమినార్ హాల్స్. సో ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్స్ ఆర్ అపియరింగ్ హియర్. వాట్ ఆర్ ఆల్ దిస్? సో సార్, ఇక్కడ ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో మేము కొన్ని థ్రస్ట్ ఏరియాస్ పెట్టుకున్నాం. సో వీ వర్క్ ఆన్ స్పెసిఫిక్ థ్రస్ట్ ఏరియాస్ సో దట్ స్టూడెంట్స్ కెన్ వర్క్. స్టూడెంట్స్ వచ్చి అగ్రిటెక్ కానీ, హెల్త్ టెక్ కానీ, ఎడ్యుటెక్ కానీ, AI ఫర్ సోషల్ ఇంపాక్ట్, ఇట్లాంటి ఎమర్జింగ్ థ్రస్ట్ ఏరియాస్లో స్టూడెంట్స్ని వర్క్ చేపిస్తాం. సో ఇక్కడ ఉన్నవన్నీ స్టూడెంట్ స్టార్టప్స్, అంటే ఇక్కడ రిజిస్టర్ అయిన స్టార్టప్స్ అన్నిటికీ ఫౌండర్స్ కేజీఆర్ సెట్లో చదివిన స్టూడెంట్స్. సో సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వన్ స్టార్టప్ వేర్ దే ఆర్ వర్కింగ్ ఆన్ హెల్త్ టెక్ ప్రోడక్ట్. వారాహి ద నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు అగ్రిటెక్లో వర్క్ చేస్తున్నారు. ఫార్మర్స్కి ఇప్పుడు జనరల్గా వాళ్ళు ధాన్యం ఎండబెట్టాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి వీళ్ళు ఒక మెషిన్ తయారు చేసి వాళ్ళు ఫార్మర్స్కి ఇస్తున్నారు. సో ట్రైన్ ఫ్లై ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇంకొక కంపెనీ, వాళ్ళు ఫార్మర్స్ కోసం మల్టీపర్పస్ టూల్స్ ఇచ్చి ఒకటే టూల్లో మల్టీపర్పస్ చేసుకొని సో డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు. సో అట్లా ఒక్కొక్క స్టార్టప్ ఇక్కడ నుండే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుండి ఫోర్త్ ఇయర్ వరకు వచ్చేంత వరకు వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ జర్నీ అనేది మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేసి మార్కెట్లో దీనికి వయబిలిటీ ఉంది అని అర్థమైన తర్వాత వాళ్ళు స్టార్టప్ రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడున్న ఈచ్ ఆఫ్ దేర్ స్టార్టప్స్ గాట్ మల్టిపుల్ ఫండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, అదర్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ SRIX అనే ఇంక్యుబేషన్ సెంటర్ నుండి 8 lakhs నిధి ప్రయాస్ ఫండ్ వచ్చింది. సో ట్రైన్ ఫ్లైకి 10 lakhs MSME గ్రాంట్ వచ్చింది. అలా రకరకాల స్టార్టప్స్కి వాళ్ళ స్టార్టప్ ఆపరేషన్స్ రన్ చేసుకోవడానికి డిఫరెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ నుండి ఫండింగ్స్ కూడా వచ్చాయి. కెనరా టెక్నాలజీస్ అనేది అనదర్ కంపెనీ విచ్ గాట్ ఇంక్యుబేటెడ్ ఇన్ కేస్. సో వాళ్ళు పైన ఒక ఫ్లోర్లో దే ఆర్ వర్కింగ్, వాళ్ళ ప్రోడక్ట్స్
ఆర్మీకి ఫెసిలిటేట్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ స్టూడెంట్ ఐడియాస్ కనుక ఒకవేళ నోవెల్టీ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు ఐపీ ఫెసిలిటేట్ చేసుకునేదానికి మేము ఐపీ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాం. ఓకే సో వాళ్ళు మంచి ఐడియా దానికి కావాల్సిన డిజైన్ కనుక చేసిస్తే వాళ్ళ పేరు మీద పేటెంట్ గ్రాంట్ వచ్చేస్తుంది. ఓకే సో ఈ టోటల్ 3 floors సెటప్ అండి. అవును ఇది 3 floors. నాకు మొత్తం వివేక్ సో ఎక్సైటింగ్ దట్ యు ఆర్ షోకేసింగ్ యువర్ కేస్ టెక్నాలజీస్ టు ద తెలంగాణ స్టూడెంట్ కమ్యూనిటీ. ఒకసారి మీ ఫెసిలిటీ అంతా చూపించాను. షూర్ సార్ ఇది కేస్లో గ్రౌండ్ ఫ్లోర్ సార్. మనం ఇక్కడ వీ కెన్ సీ ఆల్ ద మేకర్ స్పేస్ అంటాం మేము. స్టూడెంట్స్ వాళ్ళ డిజైన్ వర్క్ కానీ వాళ్ళు చేసే వర్క్స్ అన్ని చేసుకోవడానికి ఇక్కడ కూర్చుంటారు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మేకర్ స్పేస్ వర్క్. ఓకే సో మీకు టీ వర్క్స్ కనుక తెలుసుంటే అక్కడ ఉన్న మెషినరీ ఆన్ పార్ మన దగ్గర ఉన్న మెషినరీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న మెషినరీ అనేవి ఇండస్ట్రీ గ్రేడ్ మెషినరీ. సో మనకు బ్యాచ్ ప్రొడక్షన్ లెవెల్ వరకు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే బ్యాచ్ ప్రొడక్షన్ లెవెల్ వరకు చేసుకోవచ్చు. మళ్ళీ ఈ మెషినరీకి అంతా హెవీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా సెల్ఫ్ ఫండెడ్ బై కాలేజ్. సో రైట్ మనకు జస్ట్ ఒక సింపుల్ ఐడియా నుండి మార్కెట్ రెడీ ప్రోడక్ట్ చేయాలి అంటే ఇక్కడ చేసేయచ్చు. సార్ ఇక్కడ ఈ మేకర్ స్పేస్ రూమ్ 1లో మనము డిఫరెంట్ మెషినరీ చూడొచ్చు సార్. ఇది సిఎన్సి రౌటర్ మెషిన్. మనకు ఏదన్నా కానీ వుడ్ కార్వింగ్ కానీ అక్రిలిక్ మీద కార్వింగ్ లాంటివి ఏమన్నా అంటే మనం ఈ మెషిన్ మీద చేసుకోవచ్చు. సార్ అరౌండ్ 20 to 25 lakhs ఉంటుంది సార్ ఇది. సో ఇప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా ప్రోటోటైప్ చేస్తుంటే దానిపైన మెటల్ బాడీ అవుటింగ్ బాడీ ఉంటుంది కదా, దానికి ఈ మెషిన్ యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్ అన్ని దాని మీద కార్వ్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మేము వాళ్ళు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఓన్లీ కంప్యూటర్ సైన్సే చేయాలి, ఈసీ అయితే ఈసీఏ అన్నట్టు కాకుండా మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తాము. సో వాళ్ళ ప్రోడక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ మెషిన్ ఆపరేటింగ్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. చేసుకోవచ్చు సార్. సో మనకి ఇక్కడ చూస్తే లేజర్ కటింగ్ మెషిన్ ఉంది సార్. నాన్ మెటల్ వర్క్ ఏమున్నా కానీ మనం దీని మీద కట్ చేసుకోవచ్చు. రబ్బర్ కటింగ్ అని కార్డ్బోర్డ్ కటింగ్ అని మనము డిజైన్ మెషిన్కి లోడ్ చేస్తాము, అది లేజర్ తోటి కట్ చేస్తుంది. జనరల్గా చాలా ఇంజనీరింగ్ కాలేజీలో నేను చూసిన కాడికి ఏంటంటే ఈ మిషన్స్ అనేవి అన్ని దిక్కుల్లో ఉన్నాయి కానీ ఏదో మమ అనిపించేటట్టు ఉంటాయి. మీరు చూస్తుంది ఇది ఏదో పెద్ద కంపెనీ రన్ చేస్తున్నట్టు ఏంటి పెద్ద మిషన్స్ పెట్టేది. ఇక్కడ అలాగా సార్. ఇప్పుడు ఒకసారి మనకు ప్రోటోటైప్ ఫేస్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ డే అండ్ నైట్ రన్ అవుతూనే ఉంటాయి మెషిన్స్. స్టూడెంట్స్ వాళ్ళు డెడికేటెడ్గా ఇక్కడే నైట్ వరకు ఉండి వర్క్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైపింగ్ వర్క్స్కి ఏ అవసరాలు ఉన్నాయని ఇక్కడ చేసుకోవచ్చు. ఇది కూడా అరౌండ్ 30 lakhs ఉంటుంది సార్. ఇది మిల్లింగ్ మెషిన్ సార్. సో మనకు మెటల్ మీద డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి డిఫరెంట్ యాంగిల్స్లో మిల్లింగ్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మనము ఈ మెషిన్ యూజ్ చేస్తాము. ఇది హెవీ గ్రేడ్ మెషిన్, ఇండస్ట్రీ గ్రేడ్. సో ఇటువంటి మెషిన్స్ మనము చూడడం చాలా రేర్ అనే చెప్పొచ్చు. మనకు ఒకవేళ ఏదన్నా బిఎల్డిసి మోటార్ లాంటిది ఏదైనా 24/7 ఓపెన్ ఫర్ స్టూడెంట్స్. ఎస్. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ప్రోటోటైప్ ఇటరేషన్స్ చేసుకోవాలి అనుకుంటే జనరల్గా మెటల్ చేయడము కొంచెం కష్టం. సో దానికి ముందు వాళ్ళు 3D ప్రింటింగ్ యూజ్ చేస్తారు. సో 3D ప్రింటింగ్లో డిజైన్ చేసి దాని డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది తెలుసుకోవడానికి వాళ్ళు 3D ప్రింటింగ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెటప్ అంతా యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు చూస్తే ఒక్కొక్క ప్రింటర్ సార్. సో మనము ఏదైనా డిజైన్ మనం ఇందులో లోడ్ చేసి యూజింగ్ ప్లాస్టిక్ తోటి ప్రింట్ చేసుకోవచ్చు సార్ మనకు కావాల్సినట్టు ఉంటే డిజైన్. సో అలా రకరకాల డిజైన్స్ చేసి స్టూడెంట్స్ రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయి అని అనిపించిన తర్వాత వాళ్ళు మెటల్లోకి వెళ్తారు. ఇంకా అందరూ దేవుళ్ళందరూ చేసి పెట్టేసాము, మేము కూడా ఒకటి చేసాము, ఇంటికి తీసుకెళ్తాం. షూర్ సార్. సో ఒకటే ప్రింటర్ అన్నట్టు కాకుండా మల్టిపుల్ ప్రింటర్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ బండిల్స్ ఉంటాయి. సో మనం మల్టీ కలర్ ప్రింట్స్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ క్రియాలిటీ 3D ప్రింటర్. అది మనకు డెంటల్ టూత్ అలైనర్స్ ఉంటాయి కదా, దాన్ని హై ప్రెసిషన్ ప్రింటర్స్ అంటారు. వాటికి కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకవేళ మన దగ్గర పెద్ద ప్రింటింగ్స్ ఏమైనా అవసరం ఉంటే, సో ఒకవేళ ప్రింట్ బాడీ ఏదన్నా కానీ చాలా పెద్దగా
1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ కనుకుంటే మనం ఇలాంటి 3D ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఈ 3D ప్రింటర్స్లో ప్రాబ్లం ఏంటంటే వాటి బెడ్ సైజ్ చాలా చిన్నది సార్. నా దగ్గర ఒకవేళ కాంపోనెంట్ చాలా పెద్దగా ఉంది అనుకుంటే సో నేను ఇటువంటి 3D ప్రింటర్ వాడుకోవచ్చు. దీని బెడ్ సైజ్ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్. సో మనం పెద్ద పెద్ద వేజెస్ కానీ డిఫరెంట్ బాడీస్ అన్ని దీని మీద ప్రింట్ చేసుకోవడానికి మనకు అవైలబిలిటీ ఉంది. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన మెటల్ వర్క్స్ ఉన్నా కానీ లేజర్ కటింగ్, షీట్ బెండింగ్, పైప్ బెండింగ్, అటువంటి లేజర్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, అటువంటి ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఏమున్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద మెషిన్లు ఉంటాయి. నేను ఏమైనా చూడలేదండి. ఎక్కడో చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది, అక్కడ చూసాను తప్ప హైదరాబాద్ కాలేజ్లో ఇంత పెద్ద మెషిన్ చూడలేదు. ఏంటి ఇదంతా? అదే సార్, ఈ మెషిన్స్ ఏవి ఏఐసిటి అప్రూవ్డ్ మెషిన్స్ ఏం కాదు. మనం కాలేజ్లో ఇంక్యుబేషన్ సెంటర్ కోసం మాత్రమే తెచ్చుకున్నవి. ఇండస్ట్రీ లెవెల్ గ్రేడ్ మెషినరీ ఇవన్నీ. సో స్టూడెంట్స్ నాకు ఇది చేయాలి అని ఉన్నప్పుడు నేను చేయలేని పరిస్థితి రాకుండా అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇండస్ట్రీని తీసుకొచ్చి కేజీ రేట్లో కలిపేశారు, పెట్టేశాం. అవును. జనరల్ గా ఇండస్ట్రీ టైప్స్ అంటుంటారు. జనరల్ గా అవును. టైప్స్ అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉండదు, కాలేజ్ దగ్గర ఉండదు, కానీ మీరు ఇండస్ట్రీ మొత్తాన్ని కాలేజ్ తీసుకొచ్చేసాం. అవును. చెప్పండి ఏంటి మిషన్ అని ఏంటి సౌండ్? సార్ ఇది ఇండస్ట్రీ గ్రేడ్ మెటల్ బెండింగ్ మెషిన్ సార్. ఓకే. సో మన దగ్గర మెటల్ని మనం అవుటర్ బాడీ చేసుకోవాలన్నప్పుడు బెండ్స్ చేసే ఉంటాయి. ఆ బెండింగ్స్ అన్ని దీంట్లో చేసుకోవచ్చు. ఓకే. సో ఎగ్జాక్ట్ మిషన్ ఏమంటారు? బెండింగ్ మెషిన్ సార్. బెండింగ్ మెషిన్. అవును. ఓకే. సో మనకు ఏదైతే మెటల్ షీట్ ఉంటుందో అది ఇక్కడ పెట్టి మనము ఒకసారి స్టాంప్ చేస్తే హై ప్రెజర్ తోటి అది పనిచేసి మనకు బెండ్ చేస్తుంది మనకు కావాల్సిన యాంగిల్. సో ఇప్పుడు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో మనకి ఇటువంటి షేప్స్ కనుక కావాలి అనుకుంటే మనం యాక్చువల్లీ ఇది ప్లేన్ షీట్ ఉంటుంది. ఆ షీట్ని మనం ఇది 90 డిగ్రీ బెండ్ కావాలి కాబట్టి ఈ షీట్ని అక్కడ పెట్టి మనం స్టాంప్ చేస్తే అది 90 డిగ్రీలో బెండ్ చేస్తుంది. సో మనకి ఎంత యాంగిల్ కావాలనేది మనం ఈ మెషిన్లో ఫీడ్ చేసి మనం మనకు కావాల్సినట్టు బెండ్ చేసుకోవచ్చు. బెండింగ్ మెషిన్. దీన్ని ఫైబర్ లేజర్ మెషిన్ అంటాం సార్. సో మనకు మెటల్ కటింగ్స్ ఏమైనా డిఫరెంట్ డిజైన్స్లో కావాలి అనుకుంటే మనము ఈ మెషిన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇది మన రిమోట్ సార్. సో దీన్ని యూజ్ చేసి మనము మెషిన్ ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే మనకు హెవీ లేజర్ ఒకటి పడి మనకు కావాల్సిన డిజైన్లో కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. సో మీరు అక్కడ లేజర్ చూస్తూ ఉండొచ్చు. ఆ లేజర్ చాలా హై టెంపరేచర్ లేజర్. సో మనం మెటీరియల్ గ్రేడ్ ఎంతో చెప్తే దానికి తగ్గట్టుగా అది కట్ చేస్తుంది. అవును సార్. అవును. అవును. దాంట్లో కట్ చేస్తే అది కట్ చేసి ఇచ్చేది. అవును. సో వివేక్, యాక్చువల్గా అసలు దీంట్లోకి రావాలన్నట్లయితే స్టూడెంట్స్కి ఏమైనా క్రెడెన్షియల్స్ అవసరమా, లేకపోతే దీనిలో లోపల ఎంటర్ అయ్యేదానికి, లేకపోతే వాళ్ళ కేసులో మీతో కలిసి పనిచేయాలన్నట్లయితే స్టూడెంట్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి ఒకసారి చెప్పండి. వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి వాళ్ళకి పెద్దగా ఇంకా అవగాహన ఏమి ఉండదు కదా సార్. సో మేము మీకు ఇది రావాలి అని స్పెసిఫిక్గా ఏం అడగము. ఆల్ వీ వాంట్ ఈస్ దేర్ కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా లోపలికి రావచ్చు. సో వాళ్ళ కోసం అని మేము ఒక స్ట్రక్చర్డ్ పైప్ లైన్ కూడా తయారు చేస్తాం. ఇన్నోవేషన్ పైప్ లైన్ అంటాము. సో ఈ పైప్ లైన్లో ఏమవుతుందంటే వాళ్ళు సెకండ్ ఇయర్ 2-1లోకి రాగానే దే విల్ ఎంటర్ ఏ సర్టిఫికేషన్ కోర్స్, అన్వేషణ సర్టిఫికేషన్ కోర్స్ అనే ఒక కోర్స్లో జాయిన్ అవుతారు. సో ఈ కోర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ ఇప్పుడు నేను ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలి అనగానే ఒక ఐడియా అనుకొని తయారు చేసేసి ఒక 3 days తర్వాత ఇది వేస్ట్ ఐడియా అని అర్థమైపోతుంది. అలా కాకుండా అసలు ఎలాంటి ప్రాబ్లమ్ని పట్టుకోవాలి, ఈ ప్రాబ్లం పట్టుకుంటే వాళ్ళకి నిజంగా ఫ్యూచర్లో స్కేల్ ఉంటుందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఒక సెమిస్టర్ అంతా వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఎలా పట్టుకోవాలి అనేది మాత్రమే అర్థం చేసుకోవాలి 2-1లో. అప్పుడు వాళ్ళు బై ద ఎండ్ ఆఫ్ 2-1 వాళ్ళు ఒక POC డెవలప్ చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. వాళ్ళు అనుకున్న ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, కస్టమర్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవి రెడీ చేస్తారు. మాకు ఒకవేళ ఇది బాగుంది, దీనికి ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తే దెన్ దే విల్ ఎంటర్ 2-2లో ఆవిష్కార్లో వాళ్ళు కొత్త తయారు చేయాలి. సో ఇక్కడ ఉన్న మెషినరీ అంతా యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని డెవలప్ చేసి కస్టమర్ దగ్గరికి ఫీడ్బ్యాక్కి వెళ్తారు. ఫస్ట్ టైం బాగాలేదంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంప్రూవ్ చేస్తారు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకొని మెల్లమెల్లగా మార్కెట్ రెడీకి దగ్గర అవుతూ ఉంటారు. ఇంకా 2-2 కల్లా వాళ్ళ దగ్గర ఒక మంచి ప్రోటోటైప్ ఉంటుంది. సో ఈ 2-1లో 2-2లో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి, వాళ్ళ POC డెవలప్ చేసుకోవడానికి ఫండింగ్ కూడా కాలేజే ఇస్తుంది. సో వాళ్ళ దగ్గర జస్ట్ టైమ్, ఎనర్జీ పెట్టడం, ఇంట్రెస్ట్, ఇవి 3 ఉంటే చాలు. ఫండింగ్ సపోర్ట్,
వాళ్ళకు మార్కెట్ సపోర్ట్, మార్కెట్ రీసెర్చ్ సపోర్ట్, మెషినరీ సపోర్ట్, మెంటర్షిప్ సపోర్ట్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. మా లిటిల్ జెమ్స్కి మీరు అబ్రివేషన్ చెప్తారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం మాకు లిబరల్గా చెప్పండి. ఎందుకంటే మా చిన్న చిన్న మెదళ్ళు అనమాట మా జెన్జీ, కొంచెం మీరు పెద్ద టెక్నాలజీ పడితే మా వాళ్ళకి అర్థం కాదు, కానీ మైండ్లో చాలా ఉంటాయి. సార్, సో అంటే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చూసి దానికి ఒక ఐడియా అనుకుంటే ఐడియా నిజంగా వర్క్ అవుతుందా లేదా అనే దానికి నేను మొత్తం ప్రోడక్ట్ చేయకుండా ఒక దాంట్లో ఒక కోర్ ఐడియా ఉంటుంది, అది వర్క్ అయితే వేరేవన్నీ బిల్డ్ చేయొచ్చు అని మనకు అర్థమైపోతుంది. సో దాన్ని మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ప్రూఫ్, చిన్న మోడల్, అది వర్క్ అవుతుంది అని మాకు కాన్ఫిడెన్స్ వస్తే దెన్ దే కెన్ గో ఫార్వర్డ్. ప్రోటోటైప్ అంటే దాని నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళు మల్టిపుల్ ఫీచర్స్ యాడ్ చేసి కస్టమర్ నిజంగా వాడేటట్టుగా ఉండేటట్టు ఒక ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు. దాని నెక్స్ట్ లెవెల్ MVP అంటారు, మినిమం వైబుల్ ప్రోడక్ట్. సో ఇది ఆల్మోస్ట్ మార్కెట్ రెడీ ప్రోడక్ట్ అనుకోవచ్చు, బట్ ఇంకా వాళ్ళు స్కేల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో 2-2 అయిపోయిన తర్వాత వాళ్ళు 3-1లోకి వచ్చిన తర్వాత మీకు జనరల్గా తెలిసే ఉంటుంది, థర్డ్ ఇయర్లో వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్లో ఓపెన్ ఎలెక్టివ్ చూస్ చేసుకోవచ్చు. సో మేమేం చేసామంటే వాళ్ళకు కేఎస్లో నుండి 2 ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఇచ్చాము, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్. సో వాళ్ళు వాళ్ళ ప్రోటోటైప్ ఇక్కడే కంటిన్యూ చేసుకుంటూ ఈ కోర్సు అటెండ్ చేయడం వల్ల వాళ్ళ క్రెడిట్స్ కూడా వస్తాయి. సో ఏదో మాకు అకాడమిక్స్ సపరేట్ ఇది సపరేట్ అన్నట్టు కాకుండా మీరు ఈ జర్నీలో క్రెడిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. సో వాళ్ళకు అడిషనల్ బర్డెన్ అవ్వకుండా వాళ్ళు ఇక్కడే వచ్చి ప్రీ ఇంక్యుబేషన్ ఫేజ్లో వాళ్ళ ప్రోటోటైప్ అంతా MVP లాగా డెవలప్ చేసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ ఫేజ్లో 3-2లో వాళ్ళు ఇంక్యుబేషన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఒకసారి ఇంకా స్టార్టప్ రిజిస్టర్ అయిపోతుంది, వాళ్ళ పేటెంట్ గ్రాంట్ వచ్చేస్తుంది, వాళ్ళు వాళ్ళకున్న ఐడియాని ప్రోటోటైప్ని బయట ఎక్స్టర్నల్ ఫండర్స్ దగ్గర తీసుకెళ్ళి మాకు ఫండింగ్ కావాలి అని అప్రోచ్ అవుతారు. సో దిస్ ఈజ్ వేర్ దే బికమ్ ఏ ఫౌండర్, ఆంటర్ప్రినర్. సూపర్ అండి, మంచిగా ఉంది మీ పైప్ లైన్ ప్రశాంతంగా. కానీ జనరల్గా నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఏంటంటే మా జెన్జీ యొక్క అటెన్షన్ స్పాన్ తక్కువ కదా, అంటే మీరు 3-4 స్టెప్పులు చెప్పారు. అవును. సో దీంట్లో జర్నీలో 10 మంది స్టార్ట్ చేస్తే ఎంతమంది కొంచెం ఆడదాకా అంటే మీరు VC అంటే వెంచర్ క్యాపిటల్స్ దాకా పోగలరు? ఇప్పుడు మా టార్గెట్ అంటే సార్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో అరౌండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బికమ్ ఆంటర్ప్రినర్స్. సో చైనా మోడల్లోకి వెళ్ళిపోతున్నారు సార్. సో అంటే మనం అనుకుంటాం కానీ ఒకసారి ఎవరికైతే ఈ ఆంటర్ప్రినర్షిప్ టేస్ట్ వచ్చిందో వాళ్ళు ఇంకా కంటిన్యూ అయిపోతారు సార్. సో తెలంగాణ ఈరోజు తెలంగాణ అనుకోండి, భారతదేశం అనుకోండి, మేక్ ఇన్ ఇండియా ఎక్కడైనా పేపర్లకే పరిమితం అవుతుందని నాకు ఎక్కడో ఆందోళన ఉంటుంది. ఎప్పుడైతే మీ కేసుని చూసానో డెఫినెట్గా ఎంతో కొంత మేరకు మనం ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయినట్టుగానే కనిపిస్తుంది. యా సార్, థ్యాంక్ యూ సార్.